హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. సమంత మా ఇంటి బంగారం ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ ఈవెంట్ లో ఒక వీడియో బాగా వైరల్ అయింది. ఆ వీడియో వైరల్ అవడానికి రీజన్ సడన్ గా ఒక వ్యక్తి స్టేజ్ పైకి వెళ్ళి సమంతకి ఫ్లవర్ ఇచ్చారు. ఆ వీడియో బాగా వైరల్ అయిపోయింది. ఆ ఫ్లవర్ ఇచ్చిన వ్యక్తి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. శివ, మాట్లాడదాం అసలు సమంత అంటే ఎందుకు ఆయనకంత ఇష్టం, స్టేజ్ పైకి వెళ్ళినప్పుడు అసలు ఏం జరిగింది, ఎలా అక్కడి వరకు వెళ్ళారు. హలో అండి. సార్. ఏంటి సమంత గారికి బాగా డైహార్డ్ ఫ్యానా? అవును సార్, చాలా పెద్ద బిగ్ ఫ్యాన్ సార్. అవునా, ఓకే. ఎందుకు అంటే అంటే సినిమాలు ఫస్ట్ నుంచి ఫాలో అవుతుంటారా? చాలా రోజుల నుంచి సమంత గారు ఫస్ట్ మూవీ నుంచి ఫాలో అవుతాను సార్. ఓకే. అప్పటి నుంచి పెద్ద డైరెక్ట్ ఫ్యాన్ సార్ సమంతని. చాలా రోజుల నుంచి కలుద్దాం అని అనుకుంటున్నాను, కానీ అసలు మేడం టైం దొరకడం లేదు. అక్కడ ఎన్నో షూటింగ్లలోకి వెళ్ళాను, కానీ అక్కడ పిఎల్ కానీ ఎవరు కానీ అసలు ఎంట్రీ లేకుండే. మొన్న ఐమాక్స్ థియేటర్లో సమంత గారి ప్రీ రిలీజ్ జరగడం జరిగింది. దానికోసం వచ్చాను సార్. ఓకే, ఎక్కడ ఉంటారు మీరు? ఉండేది ఇక్కడ రామ్నగర్ సార్. ఇక్కడే హైదరాబాద్. అవును సార్. ఏం చేస్తుంటారు? డ్రైవర్ గా చేశాను సార్. డ్రైవర్ గా చేస్తుంటారా? అవును. ఓకే, రైట్. హీరోస్ ఇష్టం ఎవరైనా? సార్ స్టార్ హీరోస్ అంటే ఇష్టమేనా? హీరోస్ ఎవరు? ఫేవరెట్ హీరో ఎవరు? అంటే ఫేవరెట్ హీరో అంటే నాని సార్. నాని. నాని ఓకే. అంటే యాక్చువల్ గా స్టేజ్ మీదకి హీరో కోసం బాగా వెళ్తూ ఉంటారు ఇట్లాగా. అవునవును సార్. ఫస్ట్ టైం అనుకుంటే ఇక్కడ మీరు అవును సార్. హీరోయిన్ కోసం అంతలాగా స్టేజ్ పైకి ఎక్కి మరి ఫ్లవర్ ఇవ్వడం, అది కూడా సమంత హస్బెండ్ రాజ్ పక్కనే ఉన్నారు. పక్కనే ఉన్నప్పుడు మరి మీరు ఏ ధైర్యంతో వెళ్ళారు అసలు? ధైర్యంతో ఏం లేదు సార్. యాక్చువల్గా అక్కడ నేను మామూలుగా సమంత మేడం వస్తుంటేనే వచ్చే దారిలోనే మామూలుగా సెల్ఫీ తీసుకుందామని అనుకున్నాను సార్. ఓకే. కాకపోతే అక్కడ బాడీ గార్డ్స్ కానీ అక్కడ వాళ్ళంతా ఈవెంట్ మేనేజర్స్ అంతా పక్కకు తోసేయడం వల్ల నేను కలవలేకపోయాను సార్. ఇంకా నేను అక్కడ సమంత వారి బాడీ గార్డ్స్ వెంబడి అక్కడ వాళ్ళ బ్యాక్ సైడ్ వచ్చి నిల్చున్నాను సార్. నిల్చొని ఇంకో ప్రోగ్రామ్ అంతా అయిపోయింది, స్పీచ్ అయిపోయింది. ఇంకా వాళ్ళు ఇంకా ప్యాకప్ అయిపోతుంది ఇంకొక 2-3 మినిట్స్లో అనగా అప్పటికి రాజు సార్ లాస్ట్ స్పీచ్ అనమాట. ఇంకా లాస్ట్ స్పీచ్ తర్వాత ఇంకా అయిపోతుంది అనగా నేను టెన్షన్ అయిపోయినా సార్. ఇంకా ఇప్పుడు మిస్ అయితే ఇంకా సమంత మేడంని ఇంకా నేను కలవను, అసలు ఇంకా ఫోటో దిగుతానో లేదని. యాక్చువల్లీ అక్కడ ఎవరికి ఫోటో ఇవ్వలేదు సమంత మేడం. అసలు ఫోటో షూట్ అనేది అసలు ఏం లేకుండా జస్ట్ సమంత మేడం వచ్చేది సీదా స్టేజ్ మీదకి ఎక్కి స్పీచ్ అయిపోయింది. స్పీచ్ నుంచి ఇంకా డైరెక్ట్ కిందికి వచ్చేస్తుందేమో అని టెన్షన్లో ఇంకా నేను అసలు ఇప్పుడు మిస్ అయితే ఇంకా నేను మళ్ళీ సమంత గారిని మళ్ళీ లైఫ్లో కలవలో అని ఆ ఉద్దేశంతో నేను పోయాను తప్ప సార్. దాని మించి ఇంకా వేరేది రాజు సార్ని హట్ చేయడం కానీ, ఇంకా అక్కడ ఉన్న వాళ్ళని ఈవెంట్స్ సంబంధించిన వాళ్ళని హట్ చేయడం అని కానీ, ఈవెంట్స్ వాళ్ళవి నాకు పాసెస్ ఇచ్చారు సార్. నేను మార్నింగ్ 11 o'clock వెళ్ళి అక్కడ చూసుకున్నాను. అంటే 4 o'clock ముందు అట్లా పాసెస్ ఇస్తామని చెప్పారు. అక్కడంతా ఫోటోషూట్ ఆ ఎంట్రన్స్లో అదంతా మీడియా యూట్యూబ్స్ వాళ్ళంతా ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా రావడము, ఫోటోషూట్ చేయడము, అంతా గన్ పట్టుకొని అంతా చేయడం చూశాను సార్. వాళ్ళతోటి నేను కొంతమందితో ఫోటో దిగాను, కలిశాను సార్. నేను ఇట్లా బిగ్ ఫ్యాన్, సమంత బిగ్ ఫ్యాన్స్ అంతా వచ్చారు, కలిశాను. ఇంకా దాని తర్వాత లోపలికి వెళ్ళాను సార్. ఆ మేడం వస్తుంటేనే జస్ట్ ఒక మామూలుగా మేడం గారు ఇట్లా ఎంట్రీలో వస్తుంటేనే జస్ట్ ఒక సెల్ఫీ ఒక ఫోటో దిగి వెళ్ళిపోదాం అన్న కాన్సెప్ట్ తోటే నేను వచ్చాను సార్. కానీ నేను అంటే అక్కడ సెల్ఫీ ఫొటోస్ కానీ అక్కడ ఏమీ చేయలేదు. డైరెక్ట్ మేడం గారు వచ్చారు, సీట్లో కూర్చొని డైరెక్ట్ స్టేజ్ పైకి వెళ్ళిపోయి స్పీచ్ అయిపోయింది. ఇంకో 2-3 మినిట్స్లో ఇంకో 5 మినిట్స్లో స్పీచ్ అయిపోతుంది. ఇంకా బండి అక్కడ రెడీగా పెట్టండి అని చెప్పి అక్కడ వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. అక్కడ ఎగ్జిట్ నుంచి మేడం ఇటు వెళ్ళిపోతుంది, లిఫ్ట్ ఇక్కడ ఉంది అని చెప్పడం జరుగుతా ఆ ఉద్దేశంతో నేను స్టేజ్ ఎక్కి వాళ్ళని బాడీ గార్డ్ని కొంచెం సైడ్ జరిగని చెప్పి దూరిపోయి ఫ్లవర్ తీసుకొని అంటే ప్రపోజ్ చేయలేదు సార్. మ్యామ్ నేను పెద్ద బిగ్ ఫ్యాన్ మ్యామ్ అని చెప్పి ఫ్లవర్ ఇచ్చాను సార్. ఐ లవ్ యూ అని మాత్రం అలా చెప్పలేదు, బిగ్ ఫ్యాన్గా మేడం అని చెప్పి నేను ఫ్లవర్ ఇచ్చాను. మేడం బి యాక్సెప్ట్ చేసి అప్పటికి అతను బౌన్సర్ వచ్చి నన్ను నెట్టడం జరిగింది. దానిలోప మళ్ళీ నేను రాజు సార్ తోటి ఫోటో తీసుకుందాం అన్నలోపే అసలు తీసుకొని నన్ను లాక్కొని బయటకు వెళ్ళిపోయారు సార్. అంటే స్టేజ్ కిందికి తీసుకొని వచ్చేసారు. ఇంకా అక్కడ ఈవెంట్ వాళ్ళంతా బయటికి తీసుకొని బయటికి వచ్చేసారు సార్. దాని తర్వాత యాక్చువల్లీ సమంత మేడం తోటి కూర్చున్నప్పుడే సెల్ఫీ తీసుకుందామని జస్ట్ మేడం బి స్మైల్ ఇచ్చింది. అప్పుడు మేడం ఏం చేసింది, సడన్గా లేవడం, మేడం దగ్గరకు వచ్చి సెల్ఫీ నాకు ఇవ్వడం, ఇంకా అది బాగా
ఓకే. ఇది నేను ఊహించనిగా ట్రోలింగ్ అయిపోయింది సార్. అసలు నేను అసలు ఇట్లా వైరల్ అయిపోయింది. ఇంత వైరల్ అయిపోయింది సార్. ఇన్ని మిలియన్స్ వెళ్తుందని నేను అసలు ఎప్పుడు నేను అనుకోలేదు. నేను మామూలుగా సమంత గారి చాలా పెద్ద డయట్ ఫ్యాన్. స్టేటస్ పెట్టుకోవడము, అది చూసుకోవడము, నేను పాటలు సెట్ చేసుకోవడం తప్ప ఇంకా పెద్దగా చాలా రోజుల నుంచి నేను ఎన్నో విషయాలలో షాపింగ్ మాల్లలో అక్కడ ఇక్కడ మేడం ఈవెంట్లకు రావడం జరిగింది. చాలాసార్లు ట్రై చేశాను మేడంకి కలవాలి కలవాలి మేడం తోటి. అక్కడ వాళ్ళ సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి తెలిసిన వాళ్ళతో చాలా మందిని కనుక్కున్నాను సార్. షూటింగ్ జరిగితే చెప్పండి, నేను వచ్చి మేడం గారికి ఒక ఫోటో దిగుతాను అది ఇది అని చెప్పి చాలాసార్లు రిక్వెస్ట్ చాలా మందిని చేశాను, కానీ ఎవరు పెద్దగా స్పందించలేదు సార్. ఇంకా పెద్దగా ఎవరు దాన్ని స్పందించకపోవడం వల్ల ఇంకా నేను మేడం మళ్ళా మిస్ అయిపోతే ఇంకా నాకు దొరకడం చాలా కష్టం అన్న ఉద్దేశంతో, ఎందుకంటే మళ్ళీ మూవీకి మేడం అక్కడ ఆ థియేటర్కి వస్తుందా రాదా అనే ఇంటెన్షన్తో అలా చేశాను సార్. ఎందుకంటే ఇప్పుడు మన లాంచ్కి వచ్చారు కదా, మళ్ళీ ఫస్ట్ డే మూవీకి 19th ఉంది కదా సార్, అప్పుడు మళ్ళీ మేడం వస్తుందా రాదా అని మళ్ళీ ఎప్పుడు కలుస్తాం అనేది ఆ ఇంటెన్షన్ తోటి నేను మేడంకి తీసుకెళ్ళి ఫ్లవర్ మ్యామ్ బిగ్ ఫ్యాన్గా నేను మేడం అని చెప్పి నీల్ డౌన్ చేసి ఫ్లవర్ ఇవ్వాల్సి వచ్చింది సార్. అంతేగాని ఎవరి ఉద్దేశించి ఎవరిని హట్ చేసి చేయాల్సింది కాదు సార్. ఓకే. చాలా మంది కామెంట్లో దాంట్లో ఇట్లా పక్కన భర్త ఉండి మీరు అలా ప్రపోజ్ చేశారు అట్లా ఇలా అని సోషల్ మీడియాలో చాలా జరుగుతుంది. రాజు సార్ని ఉద్దేశించి వాళ్ళని ఉద్దేశించి ఎవరు ఉద్దేశించి కాదు. యాక్చువల్లీ రాజు సార్ తోటి నేను ఫోటో దిగుదాం అనుకున్నాను. జస్ట్ ఒక 1 స్టెప్ నేను వెనక తీసుకుంటే రాజు సార్ తోటి అండ్ శ్రీముఖి మేడం తోటి తీసుకున్నా. శ్రీముఖి మేడం అన్నది ఏంటి మీరు ఇలా జప్మని ఎలా వచ్చారని చెప్పి. ఓకే. అక్కడ యాంకర్ అప్పటికి మేడం చెప్తానే ఉన్నది, ఇక్కడ టోల్ ఉంటుంది, ఇక్కడ టోల్ ఫీజు కట్టి ఇలా వచ్చేసావు, టోల్ ఫీజు కట్టకుండా ఇలా వచ్చేసావు అది ఇది అని చెప్పి మేడం యాంకర్ గారికి చెప్పడం జరిగింది సార్. రాజు గారు ఏం మాట్లాడలేదా? రాజు టైం ఇవ్వలేదు సార్ అక్కడ ఎవరు. ఓకే. అక్కడ వచ్చి అతను బాడీ గార్డ్స్ వచ్చి ఏమని మ్మ్. లాక్కొని వెళ్ళిపోయారు సార్. లేకపోతే అసలు నేను రాజు గారితో సమంత మ్యామ్ తోటి ఇద్దరితో సెల్ఫీ తీసుకుందాం అని అనుకున్నాను సార్. ఫస్ట్ సమంత మ్యామ్ తోటి ఒక సెల్ఫీ తీసుకున్నాక మళ్ళీ వాళ్ళ ఇద్దరితోటి ఒక సెల్ఫీ తీసుకుందామని ఫోటో తీసుకుందాం అనుకున్నాను సార్. ఆ లోపే మీరు బి చూసి ఉండొచ్చు, ఇమ్మడే ఒక పర్సన్ వచ్చి బాడీ గార్డ్ వాళ్ళ ఈవెంట్ సంబంధించిన వాళ్ళు పర్సన్ వచ్చి స్టేజ్ కిందకి తీసుకొని వెళ్ళిపోయారు సార్. ఓకే. ఇంకా దాని పెద్ద ప్లాన్ తోనే వచ్చారు మీరు. లేదు సార్, బాడీ గార్డ్లు బౌన్సర్ల కంటే అందరికంటే కూడా మీరు అలర్ట్ ఉన్నారు. ఎప్పుడు స్కోప్ దొరుకుద్ది, ఎప్పుడు మనం స్టేజ్ ఎక్కాలి అని. లేదు సార్. ఓకే. మీరు జనరల్ గా మామూలుగా ఈవెంట్ కి వెళ్దాం, కుదిరితే ఒక సెల్ఫీ తీసుకుందాం, లేదంటే లేదు అన్నట్టు వచ్చారు కదా. అవును సార్. మరి ఫ్లవర్ ఎక్కడ నుంచి వచ్చింది? ఫ్లవర్ కాన్సెప్ట్ ఎక్కడ నుంచి వచ్చింది మధ్యలో? ఫ్లవర్ కాన్సెప్ట్ అనేది ఏంటంటే సార్, అక్కడ ఈవెంట్స్ చేసిన ఫ్లవర్స్ అక్కడ పెట్టిండే సార్. అసలు నా చేతిలో ఏది లేకుండే, ఓకే. జస్ట్ మామూలుగానే వచ్చాను. అక్కడ ఇంకా ఫ్లవర్స్ బొకేస్ అక్కడ పెట్టిండి, ఇంకా ఫ్లవర్స్ తీసుకొని ఒక మంచి ఫ్లవర్ పట్టుకొని వెళ్ళాను సార్. అంతే ఓకే. అంతే. ఇంకా పెద్ద ప్లాన్ ఈవెంట్ వాళ్ళకి అసలు ఏది సంబంధం లేదు సార్. ఈవెంట్ వాళ్ళే నాకు పాసెస్ ఇచ్చారు సార్. ఒక 1 hour బిఫోర్ నాకు పాసెస్ ఇచ్చారు. ఓకే. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో స్టార్ హీరోస్ అందరికి కూడా అవును సార్. స్టేజ్ పైకి ఇలా ఫ్యాన్స్ ఎక్కడం, వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం, హగ్ చేసుకోవడం ఇట్లా చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా పిఆర్ స్టంట్ అని చెప్పేసి ట్రోల్ చేస్తూ ఉంటారు. అవును సార్. సో మీది కూడా జెన్యున్ గా మీరు కావాలని ఫ్యాన్ లాగానే వచ్చారా, ఎవరైనా పంపించారా? లేదు లేదు సార్, నేను ఫ్యాన్ లాగానే వచ్చాను సార్. మ్మ్. ఫ్యాన్ లాగానే వచ్చి అసలు యాక్చువల్లీ మార్నింగ్ 11:30కి అక్కడికి వెళ్ళాను సార్. నేను మ్మ్. ఆ రోజు మార్నింగ్ 11:30కి అక్కడ వెళ్ళి అక్కడ ఈవెంట్ ఎట్లా ఏంది అసలు టికెట్స్ మళ్ళీ ఎలా తీసుకోవాలా ఏంటి అనేది నా Okay. ఫ్రెండ్స్ బి కాల్ చేసి అక్కడ ఎట్లా ఏంది అనేది తెలిస్తే, లేదు ఒక 1 hour ప్రోగ్రామ్ 1 hour బిఫోర్ టికెట్స్ ఇస్తామని చెప్పి పాసెస్ ఇస్తారని చెప్తే ఇంకా అక్కడనే 2:30 నుంచి అక్కడనే వెయిట్ చేసి ఇంకా పాసెస్ తీసుకొని లోపలికి వెళ్ళి ఇంకా అలా జరిగింది సార్. సమంత మ్యామ్ లిఫ్ట్ నుంచి వచ్చడం జరిగేటప్పుడు వాళ్ళ గన్మ్యాన్ల వాళ్ళ బాడీ గార్డ్లతోటి నేను వాళ్ళతో వెళ్ళిపోయాను సార్. ఇంకా వీడియోస్ బి ఉన్నాయి. వాళ్ళ సమంత మ్యామ్ స్టేజ్ ఎక్కుతుంటే శ్రీముఖి గారు, రాజు సార్, డైరెక్టర్ మేడం, నందిని రెడ్డి గారు వాళ్ళు వెళ్తా ఉంటే, యాక్చువల్లీ నందిని రెడ్డి గారిని నేను అక్కడ ఇళయరాజాది ఒక ప్రోగ్రామ్ జరిగింది సార్ గచ్చిబౌలిలో. మ్మ్. అక్కడ మేడం ఈవెంట్కి వచ్చింది అనమాట. Okay. అక్కడ అడిగాను అనమాట, మేడం నేను సమంత గారికి పెద్ద బిగ్ ఫ్యాన్ మ్యామ్, మీతో మూవీ వస్తుంది కదా మ్యామ్, కొంచెం వీలైతే ఏమైనా చెప్పండి మ్యామ్ అంటే, ప్రోగ్రామ్ అయిపోతుంటే మేడం వెళ్ళిపోయింది అనమాట. నాకు ఫోటో దిగాది మేడం తోటి ఏం అక్కడ దిగాను. అక్కడ ఏమి చెప్పలేదా? అక్కడ ఏం చెప్పలే, నవ్వుతూ ఓకే ఓకే అలా అని చెప్పి మేడం ఇంక వెళ్ళిపోయింది సార్. ఇంకా లాస్ట్ మూమెంట్ లో ఫోటో దిగిండు నందిని రెడ్డి మేడం తోటి, ఇంకా ఒక సెల్ఫీ దిగి ఆ వెళ్ళిపోయాను సార్. స్టేజ్ పైన చూసి షాక్ అయ్యి ఉంటది ఆవిడ. అసలు అవును సార్. ఎక్కడో అడిగావు, ఇక్కడ అసలు మేడంకి నాకు తెలిసి గుర్తువి లేదనుకుంటా సార్. ఓకే. అంటే ఇంకా చాలా మంది ఉంటారు కదా సార్, అభిమానులు అందరూ అడుగుతుంటారు కదా సెల్ఫీలు. ఎందుకు సమంత అంటే మీకు అంత ఇష్టం?
అంటే ఆమె మూవీలు కానీ సార్, ఆమె డైలాగ్లు కానీ, ఆమె రియాలిటీ సీన్లు కానీ, ఆమె చేసే సాంగ్స్, యాక్టింగ్ కానీ చాలా అంటే నాకు చాలా ఇష్టం సార్. ఆమె ఓకే. ఇప్పటి నుంచి కదా సార్, చాలా ఫస్ట్ మూవీ నుంచి నేను చాలా డాడ్ ఫ్యాన్ సార్. ఏ చాలా మూవీ మంది ఏ మూవీ చూసాక ఫ్యాన్ అయ్యారు? నేను మన ఫస్ట్ మూవీ ఉంది కదా సార్, అక్కడ నుంచి నేను డాడ్ ఫ్యాన్ సార్ ఆమెకి. నేను చూస్తూ స్టేటస్ పెట్టుకుంటూ నేను అంటే మామూలుగా చాలా మందిని రిక్వెస్ట్ చేశాను ఫస్ట్ సార్. మూవీ ఏ మూవీ సమంతది? ఫస్ట్ మూవీ సార్ ఏ మూవీ సమంత ఫస్ట్ మూవీ ఏంటి? అర్థం కాదు. సమంత ఫస్ట్ మూవీ ఫస్ట్ మూవీ అంటే ఫస్ట్ మూవీ సమంత Sorry. మూవీస్ లో మీకు బాగా నచ్చిన మూవీ? మన సమంత గారిది ఫస్ట్ మూవీ వచ్చేసి మన ఇది ఉంది సార్. మీకు నచ్చిన మూవీస్ చెప్పండి, సమంత గారి మూవీస్. మన అత్తారింటికి దారేది సార్, ఓకే. అత్తారింటికి దారేది, మన రంగస్థలము, ఓకే. మన ఈగ మూవీ, ఇవన్నీ చాలా చూస్తూ ఉంటాను సార్. చాలా పెద్ద బిగ్ ఏ మూవీ చూసాక అంటే ఫస్ట్ మూవీ చూసాక ఫ్యాన్ అయ్యారా? అంటే ఫస్ట్ మూవీలో నేను అంతా అంటే సాంగ్స్ వినడము అక్కడ చూసాం సార్. ఏ మూవీ చూసిన తర్వాత మీరు బిగ్ ఫ్యాన్ అంటే అంత ఫ్యాన్? మన ఎప్పుడు మూవీలో కలవాలి? మన మూవీ ఉంది కదా సార్, మన మూవీ నుంచి కొంచెం అంటే ఆమె యాక్టింగ్ కానీ, ఆమె అక్కడ ఈగ మూవీ నుంచి, ఇప్పుడు మన మధ్యలో వచ్చిన చాలా మూవీ నుంచి మరి ఇంత డై హార్డ్ ఫ్యాన్ అయ్యండి, ఫస్ట్ మూవీ గుర్తు లేకపోవడం ఏంటి? అసలు ఫస్ట్ మూవీ గుర్తు అంటే నేను లేకపోవడం కొంచెం die hard కన్ఫ్యూజ్ fan. అవుతున్నాను సార్. అంటే స్టూడియో కదా, నేను కొంచెం ఓకే. దానికోసం అంటే తన కెరీర్ మార్చిన మూవీ మొత్తం కూడా తను ఇండస్ట్రీలో మంచి క్యారెక్టర్స్ రావడానికి చేయడానికి అవును సార్, ఫస్ట్ చాలా మూవీ బాగా అందరికీ కూడా నచ్చింది. ఫస్ట్ మూవీ నుంచే అందరికీ తెలిసింది. మీకు గుర్తులేకపోవడం అనేది కొంచెం నాకు షాకింగ్ అనిపిస్తుంది. లేదు సార్, కొంచెం పేరు వస్తుంది హీరో సార్. హీరో అయినా గుర్తు తెచ్చుకోండి. ఫస్ట్ మూవీ హీరో అఖిల్ గారు, అఖిల్ అఖిల్ గారు, సారీ సార్, చైతన్య, నాగ చైతన్య. చైతన్య. నాగ చైతన్య. మ్మ్. అవును సార్. ఓకే, రైట్. ఏమై చేసావే? అవును సార్, ఏమైంది సార్ అంటే నేను కొంచెం అంటే మీడియాలో ఉండి నేను చెప్పలేకపోతున్నాను సార్. అంటే నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను, అంటే ఏ మూవీ అనేది నేను అది చేస్తున్నాను సార్. ఓకే, రైట్. సో తర్వాత అయితే మీరు మనం మనం నుంచి ఫ్యాన్ అయ్యారా? మన మూవీ నుంచి, ఈగ మూవీ నుంచి అంటే సమంత గారిది సాంగ్స్ వినడం చాలా, ఆమె ఫోటోస్ కానీ అవన్నీ చూడడం. నచ్చిన సాంగ్ చెప్పండి. తను డాన్స్, ఈ సాంగ్ లో డాన్స్ బాగా చేశారు, లేదు అంటే నేను ఈ సాంగ్ బాగా వింటాను అనే సాంగ్స్ ఏంటి? ఈ మన మూవీలో ఉంది కదా సార్ సాంగ్, మ్మ్. అందులో సార్ మన మూవీలో ప్లస్ మన జనతా గ్యారేజ్ లో మ్మ్. ఎన్టీఆర్ గారితో బైక్ పైన సాంగ్స్ అట్లా Okay. చాలా అంటే పెద్దగా నాకు అంత మ్మ్. సాంగ్స్ గుర్తొస్తాయి సార్. నేను ఫస్ట్ టైం కదా సార్ ఈ స్టూడియోలో, నేను కొంచెం తడబడుతున్నాను, ఓకే. ఇంకా ముందు అవుతున్నాను సార్. మ్మ్. వీడియో వైరల్ అయిన తర్వాత మీ ఫ్యామిలీ చూసారా? చాలా మంది నా ఫ్రెండ్స్. మ్యారీడా మీరు? అవును సార్, మ్యారీడా? అవును సార్. ఓకే. ఏమన్నారు మరి మీ వైఫ్ ఏమన్నారు? లేదు సార్, అంటే మా వైఫ్ కి మీకు తెలుసు సార్, నేను పెద్ద బిగ్ ఫ్యాన్ అని. ఇంట్లో ఫ్యామిలీ అంతా ఏమన్నారు? ఈ వీడియో ఎంత వైరల్ అయిపోయింది. అవును సార్, అవును సార్. అంటే అన్ఎక్స్పెక్ట్ గా ఇంత వైరల్ అవుతుందని మేము అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఏమన్నారు ఇంట్లో? అసలు ఎందుకు వెళ్ళావు, ఎందుకు చేసావు ఇలా అని ఏం అడగలేదా? లేదు సార్, అంటే మామూలుగా నేను చెప్పాను ఇట్లా మూవీ లాంచ్ అవుతుంది, దానికోసం మ్మ్. వెళ్తున్నానని. ఆ రోజు మండే నాకు లీవ్ ఉండే, సండే డ్యూటీ ఉండే, మండే లీవ్ ఉండే కాబట్టి ఇలా జరిగింది సార్. ఓకే. వెళ్ళాను అంతే. మ్మ్. రైట్. వెబ్ సిరీస్ చూసారా? వెబ్ సిరీస్ వెబ్ సిరీస్ అంటే అంతే నాకు కొంచెం, మేము Web- టైం ఫీల్డ్ కదా సార్, కొంచెం టైం ఉండదు. మ్మ్. నైట్ డ్యూటీ, డే డ్యూటీ ఉంటుంది కాబట్టి కొంచెం సాంగ్స్ Okay. వింటుంటాను, కొంచెం మేడం మ్మ్. ఇన్స్టా ఫాలో అవుతుంటాను, ట్విట్టర్ ఫాలో అవుతుంటాను ఓకే. అంతే. ఇట్లా మేడం చేసే వెబ్ ప్రోడక్ట్స్ సిరీస్ లో ఏం చూడలేదా? లేదు సార్, చాలా తక్కువ చూసాను సార్. పెద్దగా ఏం చేసింది చూడలేదు. రెండు వెబ్ సిరీస్. అదే రండి చూడండి, అంటే మామూలుగా ట్రైలర్స్ అవి ఇన్స్టాలో కానీ దాంట్లో వస్తాయి కదా, అవి చూస్తాను సార్. ఓకే. సినిమాలు రిలీజ్ రోజు చూస్తుంటారా? సౌండ్ దగ్గర మూవీ అంటే మామూలుగా నేనైతే ఫస్ట్ డే కంపల్సరీ చూస్తాను సార్. ఫస్ట్ డే ఫస్ట్ డే చూసిన మూవీ ఏంటి? ఫస్ట్ డే మూవీ చూసింది మనం మూవీ సార్, మళ్ళీ మనమా? ప్లస్ మ్మ్. ప్లస్ జనతా గ్యారేజ్, ఓకే. మళ్ళీ ప్లస్ ఇంకా ఈగ మూవీ, మ్మ్. ఇంకా ఇంకా చాలా మూవీస్ చూసిన. అంటే ఫస్ట్ డే అనేది లేదు సార్, ఫస్ట్ వీక్ లో నేను ఫస్ట్ డే కానీ, సెకండ్ డే కానీ, థర్డ్ డే కానీ ఆ డేలో ఖచ్చితంగా నేను చూస్తాను సార్.
ఎందుకంటే Okay. నాకు అంటే వర్కింగ్ డేస్ వస్తే మాకు కొంచెం హాలిడేస్ ఇయ్యరు Hmm. జాబ్లో, దానివల్ల మాకు ఇబ్బంది Hmm. చూడలేను. అంటే మిడ్ నైట్ షోలు అదే 11 o'clock మూవీస్ ఉంటాయి కదా సార్, Hmm. అట్లా లేట్ నైట్ మూవీస్ చూడడం, లేదా నెక్స్ట్ డే కానీ టికెట్లు కొన్ని దొరకవు కదా సార్, ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది కొన్ని టికెట్స్, దానివల్ల. ఈ మధ్య తెలుగులో చేసి చాలా రోజులు అయిపోయింది సుమన్ గారు. అవును సార్. అప్పుడు ఏమనిపించింది మీకు, అంటే తెలుగులో సినిమాలు చేయట్లేదు? లాస్ట్ ఏ మూవీ చూసారు? లాస్ట్కి శుభం మూవీ, శుభం చూసారా? శుభం. ఓకే. శుభం మూవీ ఐమాక్స్లో శుభం మూవీ చూసాం సార్. శుభం మూవీ చాలా, అంటే నేను చెప్తాను కదా సార్, అంటే క్రిటికల్గా నేను ఖచ్చితంగా ఫస్ట్ వీక్లో ఫస్ట్ డే ఫస్ట్ డేలో ఆ 4 షోలలో ఏదో ఒక షో టైం చూసుకొని నేను వెళ్తాను సార్ ఓకే. ఖచ్చితంగా. అంటే ఫస్ట్ డే ఫస్ట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అని కాదు, ఆ ఫస్ట్ డే రోజు ఖచ్చితంగా నైట్ వరకు ఏదైనా ఒక షో ఖచ్చితంగా వెళ్ళడానికి నేను ప్రయత్నిస్తాను, లేకపోతే సెకండ్ డే కానీ థర్డ్ డే కానీ వెళ్తాను సార్ ఖచ్చితంగా. ఓకే. ఎలా ఉంది మా ఇంటి బంగారం అసలు ట్రైలర్? చాలా బాగుంది సార్. అసలు ట్రైలర్ చూశాక సమంత గారితో నేను అసలు ట్రైలర్ చూస్తానని నా లైఫ్లో నేను ఎప్పుడు అనుకోలేదు. ఓకే. అసలు నేను ఎక్స్పెక్ట్ బి చేయలేను సార్. అసలు నేను అంటే మామూలుగా ట్రైలర్కి వెళ్ళడం నేను ఫస్ట్ టైం సార్. ఓపెన్గా నేను చెప్పాలంటే ఫస్ట్ నేను సమంత గారికి ఇప్పుడు నేను చెప్తున్నాను సార్, ఇప్పుడు నేను అసలు ఈ ఇంటర్వ్యూలో నేను మైండ్ బ్లాక్ అయిపోతుంది. అసలు నేను ఏం చెప్పాలో నేను ఏం చెప్పకూడదు నేనే కొంచెం వెనక ముందు తడబడుతున్నాను సార్. ఓకే. అంటే సమంత గారివి అన్ని నిండిపోయినాయి నా మైండ్లో. ఇంతకు ముందు నందిని రెడ్డి గారి డైరెక్షన్ లోనే ఒక మూవీ వచ్చింది తెలుసా? అవును సార్. అది చాలా మంచి మూవీ, బెస్ట్ మూవీ. అవును సార్, అదే నేను చెప్తున్నాను సార్. నందిని రెడ్డి గారి మూవీలో ఫస్ట్ మూవీ కానీ ఇప్పుడు ఇది మైటీ బంగారం మూవీ ఇది సెకండ్ మూవీ. సెకండ్ మూవీ అట్లా. ఎందుకంటే మాది కొంచెం డ్రైవింగ్ ఫీల్డ్ కదా సార్. ఓకే. నేను అంటే కొంచెం మాది నైట్ డ్యూటీ, నేను కొంచెం తిరుగుతూ ఉంటాం కాబట్టి బిగ్ ఫ్యాన్ గా నేను అంటే ఏంటంటే ఎంత ఎంత వర్క్ లో ఉన్నా మీరు ఇప్పుడు అదంతా పక్కన పెట్టేసి ఆవిడ ట్రైలర్ లాంచ్ ఉంది కాబట్టి గుర్తుపెట్టుకుని అక్కడికి వచ్చారు. ఏ ట్రైలర్ సార్. లాంచ్ ఏంటి అనేది గుర్తుపెట్టుకున్నారు. మీరు అంత బిగ్ ఫ్యాన్ అయినప్పుడు మరి సినిమాలు అన్ని ఆహా, ఏ చూసాను సినిమాలు చెప్తున్నాను చేశారు, కదా సార్. ఏంటి నేను ఇవన్నీ కూడా ఏమంటున్నానంటే బాగా సార్, గుర్తుండాలి. నేను ఏమని చెప్తున్నానంటే ఉమ్. నేను అన్ని గుర్తుండే సార్, బట్ ఇంకా ముందు అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది సార్, ఓకే. అంతే. ట్రైలర్ నచ్చిందా? చాలా బాగా నచ్చింది సార్. ఓకే. వెళ్తున్నారా June 19th? ఖచ్చితంగా సార్, తప్పకుండా సార్. ఓకే. సమంత గారితో నేను ఫోటో దిగడం అనేది నా లైఫ్లో ఫస్ట్ టైం. నేను సమంత గారిని అంత దగ్గరగా నేను చూడడం, అంత దగ్గరగా నేను అసలు నేను ఎక్స్పెక్ట్ బి చేయలేను సార్. నేను రియల్గా చెప్తున్నాను కదా. ఎలా ఉన్నారు స్క్రీన్ మీద చూసినప్పుడు? ఎలా అనిపించింది దగ్గరగా వెళ్ళి నేను చూసినప్పుడు? ఎలా అసలు అనిపించింది? అసలు ఒక దేవతగా చూసినట్టుగా అనిపించింది సార్ నాకైతే. ఓకే. అసలు ఆ లిఫ్ట్ నుంచి రావడం, నేను చెప్తున్నాను కదా సార్, లిటరల్గా నేను సమంత గారిని చూసిన తర్వాత నేను అన్నీ మర్చిపోయినా సార్. అసలు నేను అక్కడ నేనేనా అసలు వెళ్ళింది అన్ని ఇప్పటి వరకు ఈ రోజు వరకు మీరు అడిగే ఫస్ట్ మూవీ నేను మర్చిపోయినా సార్. ఓకే. మీరు అడిగే క్వశ్చన్స్కి మీరు సమంత గారికి నేను ఎంత బిగ్ ఫ్యాన్ అనేది నేను ఫస్ట్ మూవీ అనేది నేను మర్చిపోయాను. నేను అంటే నా మైండ్లో అసలు ఈ 2-3 days నుంచి అసలు నేను ఈ 2-3 days నుంచి అసలు ఇన్స్టా చూస్తే అసలు నేను నిద్రనే పోలేదు సార్. ఓకే. అసలు ప్రతి ఒక్క ఛానల్, ప్రతి ఒక్క మీడియా, ఉమ్. ప్రతి ఒక్కరు ట్రోలింగ్ చేయడం, అసలు ఫ్యాన్ కానీ అసలు నేను కంటిన్యూగా నేను 2 days నుంచి ఫోన్ అసలు నిద్రనే పోలేదు సార్. ఓకే. సమంత గారు అంటే ఇన్కమ్ ముందు అవుతున్నాను సార్. అంటే బిగ్ ఫ్యాన్గా నేను అన్ని గుర్తు ఉన్నాయి, బట్ కాకపోతే ఏది ఫస్ట్ ఏది సెకండ్ థర్డ్ అనేది కొంచెం జంప్ అవుతుంది సార్ అంతే. ఓకే. సో దానికి తప్పుగా ఎవరైనా తీసుకోకూడదు, మా సమంత ఫ్యాన్ కానీ. ఓకే. ఆవిడ చేసిన క్యారెక్టర్స్ లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏది? క్యారెక్టర్ అత్తారింటికి దారేది మూవీ, ఓకే. అక్కడ అది నదికి వెళ్ళలేదా స్వామి, ఉమ్. ఆ డైలాగ్లు కానీ సమంత గారి స్మైల్ కానీ ఓకే. చాలా. అసలు సమంత గారి ప్రతి ఒక్క డైలాగ్, ప్రతి ఒక్క ఎమోషన్ మూమెంట్ కానీ, హ్యాపీనెస్ మూమెంట్ కానీ, అసలు ప్రతిదీ అసలు ఆమె యాక్చువల్లీ చెప్పాలంటే పెద్ద బిగ్ ఫ్యాన్గా ఆమె ఇన్స్పిరేషన్ నేను సార్. మీకు ఇన్స్పిరేషన్ ఆవిడ? అంతే సార్, ఉమ్. ఖచ్చితంగా. ఎందుకంటే ఆమె ప్రతి ఒక్క సీను హ్యాపీనెస్లా ఎలా ఉండడం, అసలు ఒక ఎమోషనల్గా చాలా. అసలు ఆమె వీడియోలు చూడడం అంటే మామూలుగా నేనైతే యూట్యూబ్లో కానీ ఇన్స్టాలోనే జస్ట్ 1 minute 1 second అట్లా వస్తాయి కదా సార్, ఉమ్. అవే ఫాలో అప్ చేస్తుంటా. ఇక టైం ఉన్నప్పుడు అవే ఇన్స్టాలో చూస్తూ, అవి యూట్యూబ్లో చూస్తూ అదే పెద్దగా ఫాలో అవుతాను సార్. ఓకే. ఇక మామూలుగా మేడం సినిమాలు, సమంత గారి సినిమాలు వచ్చినప్పుడు
ఖచ్చితంగా మూవీకి ఫస్ట్ డే కానీ సెకండ్ డే కానీ ఖచ్చితంగా చూసుకొని ఖచ్చితంగా వెళ్తాను సార్. టికెట్లు కొన్ని అవైలబుల్ ఉంటాయి, కొన్ని ఫుల్ హౌస్ఫుల్ అయిపోతాయి. దానివల్ల ఇంకా వేరే థియేటర్లు ఉన్నాయి, ఎందుకంటే నా జాబ్ టైంకి ఉండదు. దాన్ని బట్టి చూసుకొని నా ఫ్రెండ్స్ ఎవరిని ఇద్దరు ముగ్గురు తీసుకొని ఖచ్చితంగా వెళ్ళి మూవీ చూసుకొని వస్తాను సార్. అట్లా రైట్ బ్రదర్. సో ఎనీవేస్ మీరు అంటే అలా సడన్ గా స్టేజ్ పైకి వెళ్తే అక్కడ అందరూ కూడా కొంచెం భయపడతారు, అవును సో సార్. వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. అవును సార్. సో నెక్స్ట్ టైం కొంచెం అవును అలా సార్. వెళ్ళకుండా కొంచెం అవును టీమ్ తో మాట్లాడుకుని నేను చెప్తున్నాను కదా సార్. అయిపోయిన తర్వాత ఇస్తారు, ఫొటోస్ అడిగితే అవునవును. ఇస్తారు. అవును సార్. సమ్ టైమ్స్ కొంచెం బిజీ ఉన్నప్పుడు వాళ్ళు బిజీ ఉన్నప్పుడు వెళ్ళిపోతారు, కానీ మాక్సిమం ఎప్పుడైనా ఫొటోస్ అడిగితే ఇస్తూ ఉంటారు. కాకపోతే అలా సడన్ గా వెళ్తే ఏంటంటే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతుంటారు. అవును సార్, అక్కడ ఈవెంట్ వాళ్ళు పోయి కొంచెం ఇబ్బంది పడ్డారు సార్ నా వల్ల. సెక్యూరిటీ కూడా కొంచెం హాష్ గా బిహేవ్ చేస్తుంటారు. అవును సార్, నన్ను నెట్టేశారు సార్. సడన్ గా యాక్చువల్గా వస్తే మరి ఆ. ఎవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు వాళ్ళకి కూడా తెలియదు. కరెక్టే సార్. వాళ్ళని కాపాడాలి, వాళ్ళు వాళ్ళకి అంతే సార్, ఎటువంటి అంతే. హామ్ జరగకుండా వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళు. సో నెక్స్ట్ టైం కొంచెం ప్రాపర్ తప్పకుండా గా టీం ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళు పిఆర్ టీమో ఎవరు ఉన్నారో ఏంటో అడిగి అవును. తెలుసుకుని కొంచెం అట్లా వెళ్ళండి, మంచిది. అడిగాను సార్. అక్కడ మామూలుగా అక్కడ ఈవెంట్ సంబంధించిన వాళ్ళని అడిగితే లేదు ఫోటో షూట్ గంట అని చెప్పారు. మామూలుగా ఇంకా వాళ్ళ బాడీ గార్డ్ తోటి బ్యాక్ సైడ్ నుంచి నేను వచ్చి మామూలు ఫోటో సెల్ఫీ దిగడం జరిగింది సార్. రైట్. సో ఎనీవేస్ థ్యాంక్ యూ. మా వాళ్ళు పిలవడంగానే వచ్చారు. మీరు యాక్చువల్గా అసలు మిమ్మల్ని పట్టుకోవడం ఇంపాసిబుల్. ఎవరో పర్సన్, మీ పేరు తెలియదు, ఊరు తెలియదు, ఫోన్ నెంబర్ తెలియదు, బట్ ఒక్కసారిగా వైరల్ అయ్యారు. సో వైరల్ అయ్యారు, మా వాళ్ళు కాంటాక్ట్ చేయడం వచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.